రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఇక భూమి మాత్రం శారదకు కాల్ చేస్తూ ఉంటుంది. భూమి ఏంటి నాకు కాల్ చేసిందేంటి, నాన్న గగన్ అనుకుంటూ ఇక గగన్ దగ్గరికి వెళ్తూ ఉండగా ఇక గగన్ని తార చేయి పట్టుకొని నిల్చొని ఉంటుంది. నాన్న గగన్ ఏం చేస్తున్నావురా అనుకుంటూ ఇక వెంటనే శారద తార దగ్గరికి వెళ్ళి, తార ఏం చేస్తున్నావు తారా, నా కొడుకు చేయి పట్టుకున్నావేంటి, నా కొడుకుకి పెళ్ళయింది, దేవత లాంటి కోడలుంది, దేవత లాంటి కోడలు ఉన్నాక నువ్వు ఈ ఇంట్లో మళ్ళీ కోడలుగా వస్తా అని ఎలా అనుకుంటున్నావు, నువ్వు నీకు ఇంతైనా బుద్ధి లేదా అనుకుంటూ ఇక శారద తిట్టగానే ఇక తార మాత్రం, ఏంటత్తయ్య అలా సీరియస్ అవుతున్నారేంటి, నేను నా భర్తనే కదా పట్టుకుంది, పరాయి మొగన్ని కాదు కదా, నేను గగన్ కోసం పెళ్ళి చేసుకోకుండా ఇంకా వెయిట్ చేస్తున్నాను, అలాంటి దాన్ని పట్టుకొని ఇలా అంటున్నారేంటత్తయ్య మీరు అనుకుంటూ, అమ్మ తార నువ్వు ఇంకోసారి అత్తయ్య అని పిలవకు, ఏంటత్తయ్య నేను నీ కొడుకుకి భార్యని, అంటే నేను నీ కోడల్ని అనుకుంటూ తార మాట్లాడగానే, అమ్మ తార నువ్వు ఈ ఇంటి నుంచి ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది, ఏంటి నేను ఈ ఇంటి నుంచి వెళ్ళాలా, నువ్వు వెళ్ళాలనుకుంటే మా అన్నయ్యని అడుగు, అప్పుడు ఈ ఇంటి నుంచి వెళ్తాను, నేను వెళ్ళను, నిన్నే వెళ్ళకొడతాను అనుకుంటూ మనసులో అనుకుంటుంది తార. ఇక నాన్న గగన్ భూమి కాల్ చేసిందిరా, ఏంటి ఆ భూమి కాల్ చేసిందా, గగన్ నేను ముందే చెప్పాను కదా ఆ భూమితో మాట్లాడద్దని, నువ్వు భూమితో మాట్లాడితే మాత్రం నేను నీతోనే మాట్లాడను అనుకుంటూ తార చెప్పగానే ఇక వెంటనే ఆకాష్ కూడా, ఏంటి భూమి ఫోన్ చేసిందా అనుకుంటూ ఇక వెంటనే శారద దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు వెళ్ళకుంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ అంతేకాకుండా నో బ్యాడ్గా చూస్తారు అనుకుంటూ ఇక వెంటనే సైగ చేసి తారకి ఇక వెంటనే ఆకాష్ మాత్రం శారద దగ్గరికి వెళ్ళిపోతాడు. నాన్న గగన్ భూమి కాల్ చేసిందిరా, అంతేకాదు తను పదే పదే కాల్ చేసింది, నేను పొరపాట్లో చూసుకోలేదురా, నాన్న గగన్ ఆ భూమికి కాల్ చేయనానా అనుకుంటూ ఇక వెంటనే శారద గగన్కి చెప్పగానే, సరే అమ్మా నేను ఇప్పుడే కాల్ చేస్తాను అనుకుంటూ ఇక అప్పుడే ఆకాష్ భూమికి కాల్ చేయగానే ఇక ఏంటి బాత్రూంలోకి ఫోన్ తీసుకెళ్ళి మాట్లాడుతున్నావా నువ్వు అనుకుంటూ నక్షత్ర మాట్లాడగానే, ఏంటి నీకు ఎప్పటికైనా అనుమానమేనా, నాకు అత్తయ్య కాల్ చేసింది, ఏం అవసరం ఉందో ఏమో, దాన్ని అంతల మాత్రాన నేను కాల్ చేసి ఏం చెప్తాను నేను, నక్షత్ర నువ్వు నన్ను విసిగియ్యకు అనుకుంటూ ఇక వెంటనే భూమి మాత్రం కిందికి వెళ్తుంది. నాన్న నేను రెడీ అయిపోయాను, పోదాం, అయ్యో నాన్న పైన మొబైల్ మర్చిపోయాను, 5 మినిట్స్లో తెచ్చుకుంటానన్నా, సరే భూమి త్వరగా తెచ్చుకో, టైం అవుతుంది ఫ్లైట్కి అనుకుంటూ ఇక శరత్ చంద్ర చెప్పగానే ఇక వెంటనే భూమి కూడా పైకి వెళ్తుంది. ఇక వెంటనే భూమి చెర్రీ దగ్గరికి వెళ్ళి, చెర్రీ నీకు ఒక నిజం చెప్పాలి, ఏంటి భూమి ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు అంటే, చెర్రీ మన ఇంట్లో అడుగు పెట్టాడు చూడు, తను మీ అన్నయ్య కాదు, తన పేరు ఆకాష్, ఏంటి భూమి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, తను మా అన్నయ్యనే, నా మనసు చెప్తుంది నా అన్నయ్యనే అతను అనుకుంటూ చెప్పగానే, అయ్యో చెర్రీ నీకు ఎలా చెప్పాలి, మీ అన్నయ్య ఎక్కడున్నాడో తెలీదు కానీ సేమ్ మీ అన్నయ్య లాగానే ఉన్నాడు, కానీ తన పేరు ఆకాష్, ఏంటి భూమి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, అవును నువ్వు ఆకాశాన్ని నమ్ముతున్నావా, అవును నమ్ముతున్నాను, ఎందుకు నమ్ముతున్నావు అంటే తనకు కొడైకెనాల్లో చాలా ఫేమ్ ఉంది, అంతేకాకుండా తను సింగర్, ఎంతో పాపులర్ అయిన మనిషి, అంత త్వరగా ఫేమ్ ఎలా అవుతారు అనుకుంటూ ఇక భూమి చెప్పగానే, భూమి నువ్వు నిజంగానే నమ్ముతున్నావా, కానీ తను ఆకాష్ కాదు నా అన్నయ్య, అయ్యో చెర్రీ నీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు నేను టైం అవుతుంది, నేను త్వరగా వెళ్ళాలి, ఇప్పుడు ఆకాష్ మాత్రం కొడైకెనాల్లో ఉండాలి, నువ్వు ఏం చేస్తావో తెలియదు కానీ నువ్వు మాత్రం తను కొడైకెనాల్లో ఉండేటట్టు చెయ్యి అనుకుంటూ ఇక కిందికి వెళ్తుంది. ఏంటి భూమి చెప్తుంది నిజమేనా, ఇప్పుడు వీళ్ళందరూ అనుకుంటుంది నిజమేనా ఆకాశ అనుకుంటూ చెర్రీ మాత్రం అలానే ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే అసలు ఏదో పొరపాటు జరుగుతుంది, తనను చూస్తుంటే మా అన్నయ్య లాగానే అనిపిస్తుంది, నా మనసు చెప్తుంది తను మన అన్నయ్యని అని అనుకుంటూ చెర్రీ అలానే ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే చెర్రీ కేపీ దగ్గరికి వెళ్ళి, నానా ఏంటి నానా అలా ఆలోచించుకుంటున్నావేంటి, ఏం చేయాలరా,
నా కొడుకు గగన్ని చూసి ఇప్పుడు ఆకాశాన్ని బదనం చేస్తున్నాడు. నిజంగా గగన్ పెట్టుకొని ఆకాశాన్ని ఇలా చేస్తున్నాడు. ఇప్పుడు నా కొడుకును ఏం చెయ్యమంటావురా అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటుంటే, నాన్న ఇదంతా ఆలోచించుకుంటే ఇక నువ్వు తాను చూసినా పాము అని భయపడతావు. అలా కాకుండా ధైర్యంగా ఉండాలి. ఏం చేయాలంటావురా మరి అంటే, నాన్న నాకు తెలిసి ఆ ఎస్వి సూర్య ఉత్తిగానే క్రియేట్ చేస్తున్నట్టేమో అనిపిస్తుంది. నిజంగా ఆకాష్ లేకున్నా ఆకాశయ్య ఉన్నాడని అలా ప్రూఫ్ చేస్తున్నాడు. ఒకవేళ కొడైకెనాల్కి వెళ్ళాక ఇప్పుడు అక్కడ ఆకాష్ లాగా లేకపోవడంతో ఇప్పుడు ఇక్కడ ఉంది ఆకాశ అని ప్రూఫ్ చేస్తాడు. ఇక మన పెద్దమ్మ అదే శారద పెద్దమ్మ చూసి ఇక నిజంగానే ఆకాష్ అనుకొని తను ఏడుచుకుంటూ ఉంటుంది. ఆ ఏడుపు చూసి ఆ ఎస్పీ సంతోషపడదామని అనుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలరా, ఇప్పుడు మన గగన్ అని కొడైకెనాల్కి పంపించాలి. ఏంటి కొడైకెనాల్కి పంపించాలా? అవునన్నా, ఎందుకంటే ఇప్పుడు మన అన్నయ్య కొడైకెనాల్కి వెళ్ళి ఇప్పుడు అక్కడ ఆకాష్ లాగా యాక్టింగ్ చేయాలి. ఇప్పుడు వీళ్ళందరూ చూసి నిజంగానే ఆకాశాన్ని నమ్ముతారు అనుకుంటూ చెర్రీ చెప్పగానే, అవునరా ఇప్పుడు గగన్ని కొడైకెనాల్కి పంపించాలి అనుకుంటూ కేపీ కూడా అనుకుంటాడు. అంటే మీ అన్నయ్య మనం చెప్పేది వింటాడరా? నాన్న నేను చెప్తాను కదా, ఇప్పుడు మన అన్నయ్యను త్వరగా కొడైకెనాల్లో ఉండి ఆకాష్ లాగా యాక్ట్ చేయమని చెప్దాం అనుకుంటూ ఇక వెంటనే ఇద్దరు కలిసి ఇక వెంటనే ఆకాష్ దగ్గరికి వెళ్తారు. అన్నయ్య అన్నయ్య అనుకుంటూ ఇక వెంటనే చెర్రీ వెళ్ళగానే, ఏంటి ఎందుకు వచ్చావురా అనుకుంటూ ఇక సేమ్ గగన్ లాగా మాట్లాడగానే, అన్నయ్య నిన్నొక్కటి అడుగుతా చెప్తావా? ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావేంటి? నిన్ను చూస్తుంటే మా అన్నయ్యలాగా అనిపిస్తుంది. డౌట్ ఏముంది, నేను మీ అన్నయ్యనే అనుకుంటూ ఆకాష్ చెప్పగానే, నాకు మొత్తం తెలిసిపోయింది నువ్వు ఆకాష్వని. హో నీకు కూడా తెలిసిపోయిందా? ఇక అందరికీ తెలిసిపోతుంది. ఇక నేను యాక్ట్ చేసి ఎందుకు అనుకుంటూ ఇక ఆకాష్ మాట్లాడగానే ఇక అప్పుడే చెర్రీ కూడా, అన్నయ్య నువ్వు ఎందుకు యాక్ట్ చేస్తున్నావో తెలియదు, ఎవరి కోసం యాక్ట్ చేస్తున్నావో తెలియదు, కానీ నువ్వు మాత్రం మా అన్నయ్యవే, నా మనసు చెప్తుంది నువ్వు 100% మా అన్నయ్యవే అనుకుంటూ చెర్రీ మాట్లాడగానే ఇక ఒకటేసారిగా ఆకాష్ మాత్రం కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటాడు. ఏంటన్నయ్య నువ్వు మా అన్నయ్య కాకుంటే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు కళ్ళ నుంచి వాటర్ వస్తున్నాయి? ఏం లేదు, కళ్ళల్లో పడింది అనుకుంటూ ఇక లోపలికి వెళ్తాడు. అన్నయ్య ఇంకొకటి చెప్పాలి. ఏంటి? నువ్వు ఇప్పుడు కొడైకెనాల్కి వెళ్ళాలి. వాట్? ఇప్పటిదిప్పుడు కొడైకెనాల్కి వెళ్ళాలంటే ఎలా? నో మ్యాన్, నీ అస్సలు వెళ్ళను అనుకుంటూ ఇక ఆకాష్ మాట్లాడగానే, అన్నయ్య ఏంటన్నయ్య ఇంకా నా ముందు యాక్ట్ చేస్తున్నావేంటి? నువ్వు ఇప్పుడు కొడైకెనాల్కి వెళ్ళి ఆకాష్ లాగా యాక్ట్ చేయాలి. ఏంటి ఆకాష్ లాగా యాక్ట్ చేయాలా? నేను ఆకాష్ని అనుకుంటూ ఇక చెప్పగానే, సరే అన్నయ్య నువ్వు ఇప్పుడు త్వరగా నువ్వు కొడైకెనాల్ వెళ్ళాలి. ఇప్పుడు భూమి వదిన కూడా అందరు కలిసి కొడైకెనాల్కి వెళ్ళారు. ఫ్లాట్ కూడా బుక్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు త్వరగా కొడైకెనాల్కి వెళ్ళి ఆకాష్ లాగా ఉండాలి. ఇప్పుడు అందరికీ నువ్వు అక్కడ ఉన్నట్టు ఆకాష్ లాగా ప్రూఫ్ చేయాలి అనుకుంటూ ఇక చెర్రీ చెప్పగానే ఇక వెంటనే ఆకాష్ కూడా కొడైకెనాల్కి వెళ్తాడు. ఇక భూమి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు చెర్రీ ఏం చేస్తాడో ఏమో. భూమి ఏంటి భూమి, ఏదో డీప్గా ఆలోచించినట్టున్నావు? లేదు, నేను ఏం ఆలోచించట్లేదు. మరి ఎందుకు భూమి అంత టెన్షన్ పడుతున్నావు? ఏంటి సూర్య, నువ్వు ఎప్పుడు నన్నే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటావా? నేను టెన్షన్ పడుతున్నానా, ఏమవుతున్నానా? ఎందుకు సూర్య? ఇప్పుడు నేను మీతో కొడైకెనాల్కి వస్తున్నాను కదా నాన్న, నన్ను పదే పదే విస్కీ అక్కని చెప్పు నాన్న అనుకుంటూ ఇక భూమి చెప్పగానే ఇక శరత్ చంద్ర కూడా, ఎస్పీ నువ్వు భూమితో మాట్లాడకు, భూమి టెన్షన్లో ఉంది. లేదు సార్, నేను భూమిని అడుగుతున్నాను ఎందుకు టెన్షన్ పడుతుంది అని అడుగుతుంటే మాత్రాన ఇంతగానో ఫైర్ అవుతుంది ఏంటి నా మీద అనుకుంటూ సూర్య చెప్పగానే, తను మొన్నటిదాకా జర్నీ చేసి వచ్చింది కదా అందుకే అలా బిహేవ్ చేస్తుంది అనుకుంటూ శరత్ చంద్ర చెప్పగానే ఇక భూమి లాస్ట్కి చివరికి ఓ మాట చెప్పాలా? మీ గగన్ బావ ఫ్లైట్ ఎక్కుతున్న టైంలో మా రౌడీలు మీ గగన్ బావని పట్టుకొని ఇప్పుడు కిడ్నాప్ చేశారు. ఏంటి నువ్వు ఏం చెప్తున్నావు? అవును భూమి, మనం మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాక మీ బావ క్షేమంగా ఉంటాడు అనుకుంటూ ఎస్పీ సూర్య చెప్పగానే, ఏంటి ఈ ఎస్పీ ఏంటి ఇలా చేశాడు? ఇప్పుడు బావ అక్కడుంటే ఇక్కడ
ఎవరుంటారు? ఇప్పుడు నాన్నకు తెలిసిపోతుంది ఇదంతా యాక్ట్ చేశానని, నాన్నకు కూడా తెలిసిపోతుంది అనుకుంటూ భూమి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆకాష్ ఫ్లాట్ ముందు ఉండగానే ఇక భూమి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఎస్పీ సూర్య వాచ్మెన్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే లేదు మిమ్మల్ని లోపలికి పంపించను అని అడిగేసరికి ఇక వెంటనే నేను ఎస్పీ సూర్యని అని వాచ్మెన్తో చెప్పేసరికి ఇక ఆ వాచ్మెన్ కూడా లోపలికి వెళ్ళడానికి చెప్తాడు. ఇక అందరు కలిసి లోపలికి వెళ్ళగానే ఇక అప్పుడే ఎస్పీ సూర్య ఇక్కడ ఆకాష్ ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసరికి లోపల ఉన్నాడు అని అందరూ చెప్పేసరికి ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు? ఆకాష్ లోపల ఉన్నాడా? అవును. ఇక భూమి కూడా ఏంటి ఆకాష్ లోపల ఉండడం ఏంటి? ఈ ఎస్పీ సూర్య కిడ్నాప్ చేపించానని మాట్లాడాడు కదా, అసలు ఏం జరుగుతుంది? ఇక్కడ ఉంది ఎవరు? సరే లోపల ఉన్నారంటున్నారు కదా, తన ఫేస్ చూడాలి అనుకుంటూ ఎస్పీ సూర్య చెప్పగానే ఆకాష్ ఆకాష్ అని పిలివేసరికి ఇక ఒక్కటేసరిగా ఎవరు ఎవరు అనుకుంటూ ఇక ఎస్పీ సూర్య దగ్గరికి రాగానే ఇక ఆకాష్ లాగా ఉండడంతో ఇక ఒక్కటేసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఆకాష్ ఇక్కడ ఉండడం ఏంటి? ఎస్పీ సూర్య కిడ్నాప్ చేశాడు కదా అనుకుంటూ భూమి కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మయ్య ఈరోజు నాన్న దగ్గర ఎలాగైనా దొరకపోవలేదు, లేదంటే పెద్ద ప్రాబ్లం అయ్యేది అనుకుంటూ భూమి కూడా చాలా టెన్షన్ పడుతూ సంతోషంగా ఉంటుంది. నాన్న నాన్న నేను చెప్పింది నిజమే కదా నాన్న, మన ఇంటికాడ ఉంది ఆకాష్ కాదు మన గగన్ భావన అనే చెప్తుంటే కూడా నమ్మలేదు. నిజానికి చెప్పాలంటే మీరు సేమ్ మా గగన్ బావలాగానే ఉన్నారు. వాట్ నువ్వేం మాట్లాడుతున్నావు? నేను మీ గగన్ బావలాగా ఉండడం ఏంటి? వాచ్మ్యాన్ వీళ్ళ తొందరగా బయటికి పంపించు. సార్ నేను ఎస్పీ సూర్యని అని సూర్య చెప్పేసరికి ఓ ఎందుకు వచ్చారు మీరు అంటే మీరు సీఎం మా గగన్ బావలాగా ఉన్నారని చూపిద్దామని వచ్చాడు. ఏంటి ఎస్పీ అంతే కదా అనుకుంటూ భూమి చెప్పేసరికి ఇక భూమిని ఎస్పీ మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడు. నాన్న సేమ్ అతను మన గగన్ బావలాగానే ఉన్నాడు కదా అనుకుంటూ ఇక భూమి మాట్లాడగానే అవును నాన్న ఇప్పటికైనా నమ్ముతారు కదా, ఇప్పుడు మన ఇంటికాడ ఉంది మన గగన్ భావనే, ఆకాష్ కాదు ఎవరు కాదు. అక్కడ ఉంటే ఇక్కడ ఎలా ఉంటారు నాన్న అనుకుంటూ ఇక భూమి మాట్లాడగానే ఇక ఎస్మి మాత్రం లేదు ఏదో పొరపాటు జరుగుతుంది అనుకుంటూ వెంటనే రౌడీలకు కాల్ చేయగానే సార్ ఏంటి సార్ మళ్ళీ కాల్ చేశారు? మీరు నిజంగా ఆ గగన్ గారిని కిడ్నాప్ చేశారా? ఏంటి సార్ డౌట్ ఏంటి? ఇప్పుడు కూడా మా దగ్గరనే ఉన్నాడు. ఏంటి అసలు ఇద్దరు ఉన్నారా లేదంటే ఒక్కరు ఉన్నారా అనుకుంటూ ఎస్పీ సూర్య మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అసలు ఏదో మిస్టేక్ జరిగింది అనుకుంటూ ఇక సూర్య మనసులో అనుకొని ఇక మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళే టైంలో ఇక భూమి కూడా ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు సూర్య చెప్తుంది నిజమేనా? అక్కడ ఆకాష్ ఉంటే ఎక్కడ ఉందెవరో అనుకుంటూ భూమి కూడా అలానే ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక నిజానికి ఏంటంటే ఇక ఆకాష్ కూడా వెళ్ళే టైంలో అప్పుడే చెర్రీ కూడా అన్నయ్య నేను కూడా వస్తాను అనుకుంటూ ఇక వెంటనే ఆకాష్ని పంపించి గగన్ ప్లేస్లో చెర్రీ కిడ్నాప్ అయ్యి ఉంటాడు. ఇక ఇది మ్యాటర్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏమవుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి.